ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అవసరమైన చోట అడ్జస్ట్ అయితే బాగుంటుంది, కానీ అనవసరమైన చోట కూడా అడ్జస్ట్ అయితే కామెడీగా ఉంటుంది అంటున్నారు మన సూపర్ సద్దామన్ యాదవరాజు టీం. లెట్స్ వెల్కమ్ దెం. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. అన్నయ్య చెల్లెమ్మ ఐ లవ్ యూ అన్నయ్య. ఐ లవ్ యూ చెల్లెమ్మ. నమస్తే సార్. నమస్తే మేడం. మేము చిన్నప్పటి నుంచి అన్న చెల్లెలం. చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెలం ఏంటి? నా మొగుడు వస్తాడు ఇప్పుడు. ఏమే ఈయన నా మొగుడు అండి సుబ్బారావు. ఈమె నా భార్య అండి లత. సో లేక లేక మా అయ్య నన్ను ఏంటారు ఏంద్రా చూస్తున్నావు? నువ్వేం చూస్తున్నావే ఏంద్రా అయినా దీంతో నన్ను ఎందుకు పిలిచిరు? ఎర్రి ముఖం దాంతో ఎర్రి ముఖం గిరి ముఖం చక్కగా మాట. నువ్వు చక్కగా మాట్లాడు. లత నా చేయి పట్టుకోకు, మొత్తం లేదంటే ఉంటది. పోయే పో. నువ్వేంద్రా నాకు చెప్పేది? డాడీ డాడీ అయ్యా అలు నువ్వా? నేను మా కుకాదు కుకాదు. అంత మంచినా? ఏమైనా దేనికి రమ్మన్నావు? బస్సుకు రమ్మని చెప్పినా, నువ్వే ట్రైన్కి వచ్చినావు. ఇక నా దగ్గర ఏమున్నదో సగం సగం పంచుదాం అనుకుంటున్నా. ఏదైనా వాట ముందు మాకు రావాలి. ఇక బిడి సగం ఉన్నది, సగం ఇచ్చేసిన నీకు. నీకేం కావాలి? అగ్గిపెట్టి కావాలా? ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఏంది అది ఎప్పటి నుంచే స్టార్ట్ చేసింది? సిగ్గుండాలి నీకు. నీకు సిగ్గుండాలి. నీ అన్న నీ ముఖం ఎవరు చూస్తారా? సరే సరే మీరు రెస్ట్ తీసుకోండి. మాకు తెలుసు రెస్ట్ తీసుకోవాలని. నువ్వు చెప్పాల్సిన అవసరం నీ. హలో, ఏం లేదు సుబ్బయ్య గారు, రాత్రి మా వైఫ్ కల్లోకి వచ్చింది. చిన్నప్పుడు పెళ్లికి ముందే చనిపోయింది కదా మా వైఫ్. పెళ్లికి ముందు చనిపోయిందా? ఫస్ట్ ఇంట్లో ఆడపిల్ల ఎవరైతే పుడతారో వారి పేరు మీద ఆస్తి రాద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? ఓకే సరే, ఎవరికైతే ఫస్ట్ ఆడపిల్ల పుడుతుందో వారికి ఆస్తి రాసిస్తా. ఏమండి మా ఏమన్నారు తెలుసా? ఎవరైతే ఫస్ట్ ఆడపిల్ల పుడుతుందో వాళ్ళకే ఆస్తి మొత్తం రాసిస్తా అని చెప్పిండు. గవర్నీకి ఇప్పుడు మనతో నేడైతే గవర్నీ ఇప్పుడు కష్టం అంటావు. మా డాడీ ఏం చెప్పింది తెలుసా? ముందుగా ఎవరికైతే కూతురు పుడుతుందో వాళ్ళకి ఆస్తుందంట. ఏదైనా చేసి కూతురు పుట్టాలి. చేస్తానంటే కానీ చేసేది ఏది లేదు. మనకు పిల్లలు కాకపోయినా పర్లేదు, మా అక్కకు పిల్లలు కావద్దు. ఏమండి చూడాల్సి పండుకున్నదే మొగల మారి నువ్వా నీ పుట్లే ఏమండి మనకు పుట్టకపోయినా పర్లేదు, మా అన్నకు మాత్రం పుట్టొద్దు. పక్క చెడగొడదాం. బావా ఏంది బావాతో మాట్లాడాలి. బావా కోటర్ తెచ్చినా లేడని చెప్పింది. ఇట్రా ఈడికొచ్చి చెప్పు లేనని. లేను మాకు వేరే పనులు ఉన్నాయి. నువ్వు బావా ఒక చిన్న మాట మాట్లాడాలి. బావా చిన్న మాట. కూడా లేదు చెప్పింది. పోనాడు. నేను ఇప్పుడే ఉండు, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యా. ఈ మల్లేష్ గారు వస్తా అని చెప్పి నీకు రాలే? ఏ మళ్ళా బావునా? అంతా మంచిదేనా? మంచిగానే ఉంది. ఎప్పుడు పోతానా ఊరికి? నీ బిడ్డను చూసిపోదు కొడుకుని ఇట్లా. నీ కొడుకు అంటే నాకు కూడా కొడుకే కదన్నా. నా బిడ్డ నీకెందుకు అవుతారు కొడుకు? అరే నేను చిన్న ఆయన అయితే అదే మర్చిపోయా. ఏడా ఉంది బిడ్డ? రూమ్ లో. ఏ నువ్వు ఆగనా, నీకేం తెలియదు. నేను పోయి పలకరించి వస్తావు. అమ్మా యాదమ్మా బయట గొల్లం పెట్టుకున్నది పాపం పిచ్చిది. ఎవరు? నేనమ్మా మీ బాగున్నావా? చిన్న ఎందుకు వచ్చినావు? అదేనమ్మా ఇన్ని రోజులకు వస్తే ఎందుకు వచ్చినావు? నీకోసం వచ్చిన తల్లి. బాగున్నా పెద్ద అయినా. సరే పోర్రి. కాఫీ అని కాఫీ కదా తీసుకొస్తా పో. తీసుకొచ్చిన కుర్తే తెచ్చిన కాఫీనా? కాఫీ తాగు. అల్లుడేడి? ఎవరు చిన్నపిల్లలు అనుకున్నాడు? ఎవరు? చిన్నపిల్లాడు కాదు, నా మొగుడు.
బిడ్డ తొందర చేస్తుంది, నేను ఇంకా పోయేస్తా. ఏడికి పోతావు? అన్నం తిని పోతారు ఇక ఇంకేది. మా అల్లుడు బంగారం. అన్నము అన్నం తిని పోతారు. నువ్వు వండుతావా అన్నము? నువ్వు వండుతావా? మరి నీకెందుకు రా? ఏ మామ ఆ, బయట అట్లా సినిమాకి పోయి రాపో. సినిమాగా? సరే. దా వండుకో. అరే ఫోన్ వచ్చిందా చూడు. హలో, ఏడున్నారు? సరే గట్టినే కానీ ఏమి లేచిన అప్పుడే తెల్లారిందా? ఇగో నిద్ర వస్తుంది, మీరు అటు ఊరి హాల్లో ఊరి, నేను పండుకుంటా. సరే బా ఈ మంచి ఉన్నది బిడ్డు. కాదే నాయనకి రాత్రి పూట కళ్ళు కనిపించాయి కదా, రేయి చీకటి కదా. అరే రూమ్ లో వేడిగా ఉంది, పదమని అక్కడికే పోదాం. సరే అయ్యా. వస్తుంది వస్తుంది, దాసుకో దాసుకో. అరే నా చేతి కర్ర ఎదురా అది. నువ్వేం చేస్తానవే? వీడేం చేస్తున్నావురా? ఏంద్రా మంత కింద సౌండ్? కుక్కలా? దొంగలు పట్టారయ్యా, దొంగలు. దొంగలు కాదు రాయని. సరే తెల్లారిన తర్వాత మీకు ఆస్తి ఉంచుతా, తొందర రెడీ గారి పొద్దున. 20 సంవత్సరాల తరువాత రే ఎక్కడ్రా? నైనా నైనా నేను అక్క కలిసిపోయినాం నైనా. అవును నాయనా. అవునా? నా బిడ్డ ఇట్లా స్కూల్కి వెళ్ళిపోయింది. నా కొడుకు కూడా స్కూల్లో నైనా. చప్పట్లో. అంటే ఫస్ట్ మాకే పుట్టింది నాయనా. పర్లేదు నైనా, అక్కకి ఇచ్చినా పర్లేదు, సగం సగం తీసుకుంటాం. రాసిస్తా. ఆస్తి రాసి ఇచ్చిన. ఇగో మీరు అన్నా చెల్లెలు కాబట్టి సరి సగం, సగం నీకు సగం వానికి. అదే ఆస్తి, ఏం లేదు మన దగ్గర. మరి నువ్వు ఫోన్లో మాట్లాడింది అదే అది సీరియల్లో సీన్ కదా. సీరియల్లో బేసిక్ గా పిల్లని చచ్చిపోతుంది, బిడ్డకో కొడుకో పుడతా అని చెప్పి చెబుతాని చెప్తుంది. అది మా దోస్తుగాంతో మాట్లాడినా. ఏమండి చాయ్ తాగుతున్నా? ఏవండి కాదు నువ్వు ఇట్లా. ఇంద్రజ ఆమె ఎలా అనిపించింది? నిజంగానే సూపర్ సదాం అండ్ యాదమరాజు. మంచి థీమ్ కూడా అది. ఒక ఆస్తి పంపకంలో ఇద్దరు ఎలా కొట్టుకుంటారు, సిబ్లింగ్స్ రైవల్రీ. ఆ సిబ్లింగ్ రైవల్రీలో కూడా రాజు ఎర్రగా తీశారు. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. సద్దామన్ రాజు గారు బాగుంది, ఐడియా బాగుంది. ముఖ్యంగా పులి నిద్రపోయేటప్పుడు చాలా బాగా చేస్తున్నావు డైలాగ్, లేకపోతే బాగుంది.